సోషల్ మీడియాలో మొన్నటిదాకా కుమారి ఆంటీ హల్చల్ చేసింది. ఇప్పుడు సతీష్ అనే వ్యక్తి హైటెక్ సిటీ దగ్గర తన ఇంగ్లీష్ పదాలతో అందరినీ కూడా గడగడలాడిస్తున్నారు. మిమ్మల్ని కొంతమంది పిచ్చోడు అన్నారు, కొంతమంది మతిస్థిమితం లేదన్నారు, అది అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ జర్నీ ఏంటి? నా సర్నేమ్ దగ్గర కాదు, ఓజోన్ పొర బొక్కబడింది. మైక్ టీవీ ఛానల్లో నుంచి సో కాల్డ్ ఎవరెవరైతే ఉన్నారు, మీరు ఏంటి మీ రియాక్షన్ అంటే ఏం చెప్తాం? ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెలిక పెడుతున్నారు. నాకు అంత చీప్ టాక్టిక్స్ అవసరం లేదు. నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే టైప్ కాదు. మీరు బయట ఏదైతే చెత్త గురించి ఇవి మాట్లాడుతున్నారు, బట్ మీరు ఉండే ఈ సర్కమ్స్టాన్సెస్ లో మీరున్న ఈ పర్టికులర్ పరిసరాలను కూడా మీరు కొంచెం హైజీన్ గా ఉంచుకోలేకపోయారు కదా. మరి గంజాయి కూడా తాగుతారనని విన్నాను. అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఇలాగే మీరు ఇందాక ఉమెన్ కదా రెస్పెక్ట్ ఇవ్వాలన్నారు, బట్ మీరు ఫేమస్ అయిందే ఒక ఉమెన్ ని తిట్టి కదా. ఏం తిట్టి అని అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ అదే ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్? నేను మాట్లాడే ప్రతి మాట నా నోట్లో నుంచి వస్తుంది. నోట్లో నుంచి రావడానికి ఒక ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ నేను కదా మాట్లాడుతున్నాను. నాకు ఐడియా ఉంది. నాకు ఇంకా చిప్పు దెబ్బల. హాయ్ హలో వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు సోషల్ మీడియాలో మొన్నటిదాకా కుమారి ఆంటీ హల్చల్ చేసింది. ఇప్పుడు సతీష్ అనే వ్యక్తి హైటెక్ సిటీ దగ్గర తన ఇంగ్లీష్ పదాలతో అందరినీ కూడా గడగడలాడిస్తున్నారు. మరి అసలు ఏంటి? చాలా మంది పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి ఏం పెద్దగా మతిస్థిమితం లేదని చాలా మంది మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆయనతో మాట్లాడుతుంటే ఏవో చాలా డెప్త్గా అన్నీ అనుభవించినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. మరి ఒకసారి ఆయనని అడిగి ఏంటి తన లైఫ్ జర్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సతీష్ గారు, అసలు ఏంటి? చాలామంది మిమ్మల్ని కొంతమంది పిచ్చోడు అన్నారు, కొంతమంది మతిస్థిమితం లేదన్నారు, అది అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ జర్నీ ఏంటి? ఒక లైన్లో చెప్పేస్తున్నా. నాకు ఐ డోంట్ వాంట్ టు అసోసియేట్ విత్ ఎనీ అదర్ నేమ్. నా సర్నేమ్ దగ్గర కాదు. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఈ జీవితానికి ఇచ్చిన పేరు సతీష్ కూడా వద్దు. అందుకని నేను ద్విజ అని నేను పేరు పెట్టుకున్నా. ఏం పేరు? ద్విజ. ద్విజ. ఓకే. ఎందుకు అదే పేరు మీరు చూస్ చేసుకున్నారా? నేను నమ్ముతున్నా. నేను ద్విజ అని నమ్ముతున్నా. ద్విజ అంటే ఏంటి, ద్విజ అంటే అర్థం ఏంటి కొంచెం తెలుసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. చెప్పండి ఒకసారి అర్థమయ్యేటట్టు. అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పి వదిలేస్తే అదే వైరల్ అవుతుంది, కానీ దాని అర్థం ఎవరికి అర్థం తెలియదు. అది వివరంగా ఆల్రెడీ చాలా సార్లు చెప్పేసాను. ఆల్రెడీ 2 రోజుల నుంచి. ద్వి అంటే డ్యూయల్, డ్యూయాలిటీ. జా అంటే లైఫ్. ఒక జీవితంలో 2 జీవితాలు బతకగలిగిన వాళ్ళని ద్విజ అంటారు. నేనే ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు, చాలా మంది ఉన్నారు. నేను నమ్ముతున్నా బలంగా. నా పిచ్చి, నా వెర్రి, నా భ్రమ. నేను ద్విజానని నమ్ముతున్నా. మేబీ అవ్వాలనుకుంటున్నా, మేబీ ఆ జర్నీలో ఉన్నా. మీ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మీ బర్త్ ప్లేస్ ఏది? అవన్నీ చెప్పేశానండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నేను ఇప్పుడేం క్లెయిమ్ చేయట్లా. నేనేమి ఇప్పుడు నా క్రెడిట్, నా పేరుకి కూడా క్రెడిట్ తీసుకోవట్లా. నా పాత లైఫ్కి కూడా నాకు క్రెడిట్ తీసుకోవట్లా. దాంట్లో నుంచి కూడా నాకు రిగ్రెట్స్ ఏం లేవు. నేను కాదు టాపిక్, నేను కాదు ఇష్యూ. నేను ఏం మాట్లాడుతున్నాను అనేది కదా పాయింట్. మాట్లాడటం స్టార్ట్ చేశా, పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడటం స్టార్ట్ చేశా అంతే. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయారా? సైలెంట్గా ఉన్నాను అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానని ఇప్పుడు మాట్లాడటం కాదు. ఏదో కొంచెం రీసెర్చ్, అనాలిసిస్, కొంచెం వర్క్, కొంచెం వేరే వేరే పనుల పైన ఫోకస్. ఇప్పుడు మాట్లాడే పనులు, చేసే పనులు కొంచెం మేబీ యాక్టివ్గా ఉన్నానేమో. ఇదివరకు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్, రీసెర్చ్ వర్క్. ఇక్కడే ఉండేవారా అప్పుడు కూడా? ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు అయింది. 6 నెలల్లో రకరకాల పనులు. దాంట్లో ప్రాసెస్లో ఒక మార్నింగ్ వాక్లో డైలీ చూసి ఒక సొల్యూషన్ కావాలి అని, సొల్యూషన్ ఇష్యూ క్రియేట్ చేయాలనో, న్యూసెన్స్ చేయాలనో, ఎవరినో బ్లేమ్ చేయాలనో, ఎవరో పర్సనల్ చాయిస్ గురించో, ఎవరో జెండర్ గురించో మాట్లాడేది కమెంట్ చేయాల్సిన రైట్ నాకు లేదు. అక్కడ సిచ్యుయేషన్ కాదు, ఇంటెన్షన్ కాదు, పర్పస్ కూడా కాదని క్లియర్గా చెప్పేసా. మీరు ఇవన్నీ చెప్తుంటే అర్థమవుతుంది ఏంటంటే మీకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, ఒక మెంటల్ థాట్ ఏదైతే ఉంటుందో, మెంటల్ స్టేటస్, మన ఇంటెలెక్చువాలిటీ అనేది, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. మరి వర్క్ చేయాలనే ఆలోచన మీకు లేదా, లేకపోతే బద్ధకమా, లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా? చేయలేక కాదు, చేయకూడదు అని కాదు. హాయ్ నవీన్. చేయకూడదు అని కాదు, చేయలేను అని కాదు. దానికంటే ఇంపార్టెంట్, దానికంటే అవసరమైనవి, దానికంటే ఇమ్మీడియట్ అటెన్షన్ అవసరమైన విషయాలపైన ఫోకస్ చేస్తున్నా. దాంట్లో కెరియర్ అనేది నాకు అంత ప్రయారిటీ కాదు, అంత అవసరం కాదు. సో మరి మీ దృష్టిలో అవసరమైనవి, మీకు అవసరమైనవి అండ్ మీ ద్వారా సొసైటీకి కూడా అవసరమయ్యేవి ఏమనుకుంటున్నారు మీరు? అందరి కంఫర్ట్ జోన్స్ ఒకలాగా ఉండవేమో. అందరి
ప్రయారిటీస్ ఒకలాగా ఉండదేమో, అందరి చాయిసెస్ ఒకలాగా ఉండదేమో. Yeah. ఐఎమ్ నో బడీ టు జడ్జ్ ఎనీబడీస్ చాయిస్. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడీ అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడీ జడ్జ్ మీ. దట్స్ ఓకే. పీపుల్ ఆర్ జడ్జింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్, దట్స్ ఫైన్. బట్ వ్యాలిడ్ డేటా తోటి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి, అప్రూవ్డ్ బై ఆథెంటిక్ సోర్సెస్ నుంచి చెప్పి మాట్లాడితే ఉంటుంది. గాలిలో మాటలు, ఎలిగేషన్స్, ఎనీబడీ కెన్ డూ ఇట్. ఓజోన్ పొర బొక్కబడింది మైక్ టీవీ ఛానల్లో నుంచి సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఏంటి మీ రియాక్షన్ అంటే ఏం చెప్తాం? ఎనీబడీ కెన్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ఎనీథింగ్ అంటే ఐ డోంట్. అసలు మెయిన్ రీజన్ మీరు ఇప్పుడు వైరల్ అవడానికి, ఇంతమంది అందరు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆ పర్పస్ అది తెలిస్తే నాకు చెప్పండి, నాకేమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఏమో మేబీ మీ మాటలు అందరినీ అట్రాక్ట్ చేసేటట్టు మీ దగ్గరికి రప్పించుకోవడానికి మీరు అలా చెప్తున్నారేమో, తెలియదు కదా మాకు కూడా. అదేదో తెలిస్తే నేను ఇప్పుడు ఎందుకు చేస్తాను, ఎప్పుడో చేసేవాడిని కదా. అంటే ఇప్పుడు ఆర్జీవి గారితో ఎక్కువగా ఫాలో అవుతారు మీరు అని విన్నాను, వాళ్ళు ఎవరో అడిగారు, ఏదో మామూలుగా చెప్పాలి. చేస్తారు అని విన్నా. అండ్ ఇన్ జనరల్ గా ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని కొంచెం అట్రాక్టివ్ గా కానీ అందరికి మళ్ళీ ఓపెన్ గా చెప్పినట్టే ఫ్రాంక్ గా చెప్పేయడము, ఇవన్నీ చెప్పి అందరిని అట్రాక్ట్ చేసి మీ సైడ్ తిప్పుకోవడం, దానివల్ల నాకేంటి ఉపయోగం? ఏమో ఫేమస్ అవుతారు కదా. సరే ఫేమస్ అయ్యారు, తర్వాత ఫేమస్ అయిన తర్వాత దాంతో ఏం చేస్తాను? ఇన్ని రోజులు ఏదైతే చేయలేకపోయారో ఇప్పుడు మీకు ఈజీ వే అవుతుంది అనుకున్నారేమో. నాకు అంత చీప్ టాక్టిక్స్ అవసరం లేదు. నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే టైప్ కాదు. బేసికల్లీ మనం అడుక్కునే టైప్ కాదు, మనం ఇచ్చే టైప్. అయినా కానీ నా అహాన్నో, నా పర్సనాలిటీనో, నా క్యారెక్టర్నో జడ్జ్ చేయడానికో, కనీసం కమెంట్ చేయడానికో వాళ్ళకు ఉన్న రైట్ ఏంటి? ఎవరికైనా. నేను జీవితం చదువుకున్నాము, బట్ పర్టికులర్ సంథింగ్ సో అండ్ సో ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తే జీవితం సర్టిఫికేట్ అయితే ఉండదు కదా. ఆ సర్టిఫికేట్ నేను నమ్మను. వాడు ఎవడో పెట్టిన ఒక సిగ్నేచర్, ఒక పర్సన్ పెట్టిన సిగ్నేచర్, ఒక రౌండ్ సీలు నా క్యాలిబర్ని, నా కెపాసిటీని, నా స్కిల్ సెట్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఐ డోంట్ నీడ్ దట్ స్కిల్. ఐఎమ్ నాట్ సంబడి. అలా అయితే ఒక నిమిషం, లెట్ మీ జస్టిఫై దట్ స్టేట్మెంట్. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ నుంచి సంవత్సరానికి ఎన్ని వందల లక్షల నంబర్లో ఒక్కొక్క సంవత్సరం పాస్ అవుట్లు బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళల్లో స్విగ్గీ, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి రకరకాల సర్వీసెస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ చదివి తెలిసిన చేసేవాళ్ళు మీకు తెలీదా? తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అవును మీరు అన్నది మేబీ అది ట్రూ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి ఐదర్ లక్ ఫేవర్ చేయలేదని కొంతమంది చెప్తారు, ఇంకొంతమందికి ఎక్కువగా స్కిల్ ఉండి బై ఛాన్స్ బాగా క్లిక్ అయితే హైలైట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక రకంగా చూస్తే మరి మీకు మేబీ బాగా స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీరు అన్నిటిని మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళెవరి కోసమో కాదు, ఇంకొకరికి, ఒకవేళ డాక్టర్ అయితే మీరు ఇంకొకరికి సర్వీస్ చేయొచ్చనో, ఇంకొక అడ్మినిస్ట్రేటర్ అయితే మీరు మంచిగా రూల్ చేయొచ్చు అనే థాట్ మీకు ఎందుకు రాలేదు? మేబీ నేను చాలా చేశానేమో, చాలా రకరకాల జాబ్స్ చేశానేమో, రకరకాల. ఏవి చేశారు? అదే మీరు చెప్పండి లిస్ట్, ఈ రకరకాల జాబ్స్ కంపెనీ పేర్లు చెప్పండి, నేను చేశానో లేదో చెప్తా. అంటే నేను ప్రతి కంపెనీలో ప్రతి జాబ్ చేశానని చెప్పట్లా. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్లో ప్రతి మనిషి డెసిషన్స్ తీసుకుంటారు, ఎక్కడ ఆగిపోడు. అలాగా ఇది వర్కౌట్ కాలేదు అని చెప్పి నేను అక్కడే కూర్చోలే. ఏదో ఒక ప్రాసెస్లో కొన్ని ప్లానింగ్లో ఉంటాయి, కొన్ని రైటింగ్లో ఉంటాయి, కొన్ని ఎగ్జిక్యూషన్లో ఉంటాయి, రకరకాల స్టేజెస్ ఉంటాయి. సినిమా అంటే జస్ట్ అంత ఈజీ కాదేమో. అంటే ఇప్పుడు మీరు మేబీ పర్టికులర్ ఈ సిచ్యువేషన్లో ఎగ్జిక్యూషన్లో ఏమన్నా ఫెయిల్ అయిందని చెప్పొచ్చా, లేకపోతే మీకు కుదరలేదా? మీ ఎగ్జిక్యూషన్ అంటే మీ థాట్ ప్రాసెస్లో ప్రాబ్లీ నేను కొంచెం అజ్యూమ్ చేసి ముందుకు తీసుకెళ్ళి చెప్పేది ఏంటి అంటే అక్కడెక్కడో ఫెయిల్ అయిందనో, అదేదో వర్కౌట్ అవ్వలేదనో, అదేదో ఫ్రస్ట్రేషన్ మీదో, అదేదో చిప్పు దొబ్బిందనో ఇక్కడ కూర్చోలే. బేసికలీ I'm clear about what I'm doing. I'm practicing few stuff here. Stuff ante mari illegal, anti-social, anti-ethical. And levu. Basically, let me finish. I'm here to do some things which needs attention, which needs immediate attention. Okay. Durgam Cheru వేడెక్కుతుంది. ఒక పక్షి కూడా కనపడట్లేదు. చూడండి ఇంతసేపు ఒక పక్షి కనపడట్లేదు. వేడి పెరిగింది, నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, ఆల్రెడీ లోపల సఫికేట్ అవుతుంది. దానికోసం నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను. 5 నెలల నుంచి నేను డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుమారి ఆంటీ షాప్ ముందు కూర్చోట్లా.
సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఇక్కడే కూర్చోవట్లా. ఇది కాకుండా నేను వేరే కూడా చేస్తాను అనమాట. ఏదో అవి ఏదో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి. కొంచెం ఒక అంటే చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యారా, లేకపోతే దాన్ని ఒక ఏమంటారు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ లాగా ఏదో చేస్తున్నాడు తిను అని ఒక ఇంటెన్షన్ కోసం అది సగం చెప్పి వదిలేస్తున్నారు? ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడాలో చెప్పేస్తే నేను అప్పుడు మాట్లాడతాను అనమాట. మీరు ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెలిక పెడుతున్నారు, అందులో ప్రతి దాంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది మాకు, సో అడగాల్సి వస్తుంది. మీరు అడగండి, కాకపోతే నేను మాట్లాడేటప్పుడు మీరు కట్ చేస్తే నేను ఓల్డ్ స్కూల్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలన్నమాట. సో నేను మాట్లాడేటప్పుడు బేసికలీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలో చెప్తారా? ఏం మాట్లాడాలో కూడా చెప్పండి, చెప్పేస్తా, ట్రై చేస్తా. చెప్పినా మీరు ఎలాగో ఆబ్వియస్లీ మీకు నచ్చిందే చెప్తారు, అది మీ మెంటాలిటీ అని అర్థమైపోయింది. సో ఇందాక చెప్తున్నారు కదా మీరు డైలీ యాక్టివిటీస్ చేస్తే ఒక పర్పస్ కోసం అని. అవి రకరకాల ఫేజెస్ లో ఉన్నాయి. కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని మోరల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి ఉన్నాయి, కొన్ని సివిక్ సెన్స్ కి సంబంధించినవి, కొన్ని కామన్ సెన్స్ కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి రకరకాల ఫేజుల్లో ఉన్నాయి. ఇప్పుడు హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేయగానే ఏంటి నా ప్లేట్లో లేదు అంటే అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదేమో వండటం. దానికి ఒక ప్రాసెస్, SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇక్కడ అసలు ఏమి ఆపరేటింగ్ ప్రొసీజరు, దానికి ఏమి స్టాండర్డ్ లేని దాన్ని కొంచెం సొల్యూషన్స్ తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఏదో ఒక ప్రాసెస్లో ఉంది, నడుస్తుంది. సో ఫైనల్ గా అవుట్పుట్ బయట పడ్డాకే మాకు తెలుస్తుంది ప్రాసెస్ ఏంటి అని. ఫైనల్ అప్పుడు సర్ప్రైజ్ అంత ఏం లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ దెర్ ఇస్ నో సబ్స్టాన్షియల్ సొల్యూషన్ హియర్. సొల్యూషన్స్ లేవు కదా. మీరు బయటికి వెళ్ళి అట్లా చూడండి, ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, ఇంకా చెత్త అలాగే ఉంది, ఇంకా అన్హైజీన్ ఉంది, ఇంకా సిచ్యుయేషన్స్ అలాగే ఉన్నాయి. అవన్నీ కొంచెం పర్మనెంట్ సొల్యూషన్స్ వస్తే మీకు కనిపిస్తాయి కదా. అది సస్పెన్స్ ఏం లేదు, కనిపిస్తాయి. మేబీ ఇది మీకు మిమ్మల్ని అనాలని కాదు, బట్ మీరు బయట ఏదైతే చెత్త గురించి ఇవి మాట్లాడుతున్నారు, బట్ మీరుండే ఈ సర్కమ్స్టాన్సెస్లో మీరున్న ఈ పర్టికులర్ పరిసరాలను కూడా మీరు కొంచెం హైజీన్గా ఉంచుకోలేకపోయారు కదా. మరి నాకు అది ప్రయారిటీ అనిపించలేదు, నాకు అన్హైజీన్ ఏమీ కనిపించట్లేదు ప్రస్తుతానికి. నాకు వర్కౌట్ అవుతుంది. అవును, మీరు గంజాయి కూడా తాగుతారనని విన్నాను. అంటే ఇప్పుడు చూడండి ఇలాగే ఆ స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుంది. స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది ఉన్నా కూడా నాకేం ఇబ్బంది లేదు, థ్యాంక్ యూ అంటున్నా. ఓకే, అంటే ఇందాకే కదా మీరు యాక్చువల్, అవును మీరు ఇందాక ఉమెన్ కదా రెస్పెక్ట్ ఇవ్వాలన్నారు, బట్ మీరు ఫేమస్ అయిందే ఒక ఉమెన్ ని తిట్టి కదా. మీరేమంటారు దాని గురించి? ఏమనమంటారు చెప్పండి, ఏం తిట్టాను? అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ అదే ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆ సిచ్యువేషన్ నేను లేను ఆ పర్టికులర్ మూమెంట్ లో, చాలా మంది లేరు, మీరు ఒకసారి చెప్తే మాకు తెలుసు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి 22 నిమిషాల వీడియో ఉంది. నేను రాకముందు నుంచి అక్కడ ఏం జరిగింది, నేను అక్కడి నుంచి బయలుదేరేది మొత్తం కలిపి ఒక వీడియో ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి ప్లే చేసి చూడండి. ఇట్లాగే లైవ్ లోనే ఒక ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఐ థింక్ కుమారి ఆంటీ ట్రెండింగ్ వీడియోస్ కొడితే సమ్ 22 minutes చేంజ్ ఒక వీడియో వస్తుంది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూడండి. నేను వచ్చేటప్పుడు ఒకసారి లేదు, అది తెలుసుకొని మాట్లాడితే బెటర్గా ఉంటుందండి. అండ్ ఈ గంజాయి విషయానికి వద్దాం, అది మీ దగ్గరే తయారు చేసుకోవడం ఎలా మీరు తెలుసుకున్నారు, అండ్ ఎక్కడి నుంచి దానికి కావాల్సిన? దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసాను. ఐఎమ్ అన్ యాక్టివిస్ట్, ఇట్ ఈస్ లీగల్ ఫర్ మీ అండ్ ఐ వాంట్ టు సీ దిస్ లీగల్ ఫర్ ఎవ్రీబడి. ఇది నా స్టేట్మెంట్. ఓకే, ఐ మీన్ ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నాను, గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే సిగరెట్ డబ్బా ఉందో సిగరెట్ డబ్బాని గవర్నమెంటే ముద్రించింది, అప్పుడు గవర్నమెంట్ తీసేస్తే సరిపోతుంది కదా అని అన్నారు. ఇప్పుడు మీరు అది సరే, చిన్న రాయి అయితే ఏంటి, పెద్ద రాయి అయితే ఏంటి, రాయి దెబ్బ తగులుతుంది చిన్నగా అనుకుందాం, బట్ మీరు మళ్ళీ దాన్ని లీగలైజ్ చేయాలి అనే థాట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు దీని గురించి మీకు ఏం తెలుసు? దీనిపైన ఏం స్టిక్కర్ లేదు, దీనిపైన ఇన్ఆర్గానిక్ ఏం లేదు. ఒక చెట్టులో నుంచి వచ్చిన ఒక బడ్లో నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్. సిగరెట్లో నుంచి ఎంతో కొంచెం టొబాకో ఆల్రెడీ లీగల్. చెట్టు ఇల్లీగల్ ఏంటి? చెట్టు ఇల్లీగల్గా చెప్పడానికి ఏ గవర్నమెంట్కి ఒక పెన్నులో ఇంకు ఉంది కదా అని చెప్పి, పేపర్ ఉంది కదా అని సంతకం పెట్టి ఇల్లీగల్ చేసేయచ్చు. రేపు పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, తమలపాకు ఇల్లీగల్ అంటే నమ్మడానికి నేను ఎదవను కాదు. తమలపాకు ఇల్లీగల్ చేస్తే ప్రాబ్లీ కామన్ సెన్స్ ఉంటుందేమో, కానీ చెట్టు నేచర్ నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి? బయట ఎన్ని కంట్రీస్లో లీగల్గా ఉంది, అసలు ఇక్కడ ఎప్పటి నుంచి ఇల్లీగల్ ఉంది, ఎందుకు ఇల్లీగల్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఇల్లీగల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమని రాస్తుంది, ఇది ఏమి తెలియకుండా దాని గురించి అదంట కదా ఇదంట కదా అని ఈ అపోహల్లో
ఇప్పుడు మీరు చెప్పినంత డెప్త్ గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని మనం అనుకోలేం. మీరే ఇందాక అన్నారు, మీరు చెప్పిన ఒక డైలాగ్ లో కన్నా 22 minutes గురించి ఎవరు చూడలేదు, ఆ డైలాగ్ చూస్తారు అన్నట్టు. సో మీరు ఇప్పుడు ఇది చెప్తే దీన్ని లీగలైజ్ చేయాలనుకున్నా అనేదే చూస్తారు తప్ప దాని వెనకాల డెప్త్ ఎవరు తెలుసుకోవాలి అంటున్నా. మెడికల్ అనాలిసిస్ చేయండి అంటున్నా, వరల్డ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తీయండి అంటున్నా. మరి ఆ దిశగా మీరు పని చేస్తే బాగుంటుంది. జర రాగాలక్క, క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పెక్ట్ అక్క, రెస్పెక్ట్. ఎందుకు ఇల్లీగల్, ఎప్పటి నుంచి ఇల్లీగల్, దానికి వెనకాల ఇది ఇల్లీగల్ అని చెప్పడానికి ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో తీర్మానించారా? 1/3 ఆఫ్ ది పార్లమెంట్ మెజారిటీ అప్రూవల్ ఉందా? ఐఎమ్ ఆస్కింగ్. పీపుల్ చాయిసెస్. ఇప్పుడు సడన్గా టీ తాగటం ఇల్లీగల్ అని చెప్పేస్తే, టీ తాగటం నచ్చని వాడో, టీ గురించి తెలియని వాడో, దానివల్ల ఉపయోగం లేనివాడో టీ ఇల్లీగల్ అని చెప్పేయచ్చు. కానీ హూ ఈజ్ 1% టు డిసైడ్ ద డెసిషన్? అండ్ అట్లా రుద్దటానికి, పెన్నులో ఇంకుంది కదా అని చెప్పి సంతకం పెట్టేయడానికి ఏంటి రైట్? కనీసం మెడికల్ హిస్టరీ అనాలిసిస్ ఉందా? దీనివల్ల ఎనాటమీ ఇంత దెబ్బతింటుంది, ఏ పార్ట్ ఏదైనా కానీ టోటల్ హ్యూమన్స్కి ఇంత ప్రాబ్లం ఉంది, ఇన్ని కేసెస్ స్టడీ చేశాము, ఒక పర్సన్ ఒక లైఫ్ సైకిల్ మొత్తం ఇలా జరిగితే ఇలా చేస్తే ఇలా వచ్చింది అని మెడికల్ అనాలిసిస్ ఉందా? గాలిలో మాటలు, అది తాగితే ఇది అవుద్దంట, ఇదైతే ఇది అవుద్దంట, అది ఎప్పటి నుంచో ఇల్లీగల్ అంట. అసలు ఇల్లీగల్ థింగ్ ప్రపంచంలోకి ఎందుకు వస్తుంది? అసలు నువ్వెవరు నేచర్ని లీగల్ అని చెప్పడానికి? ఎప్పటి నుంచి, ఎందుకు, ఏమీ లేకుండా అదేదో జరుగుతుంది కదా అంటే జరుగుతుంది అంతే. అంటే ఐఎమ్ నాట్ డమ్, ఐ నో ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. అలాగన్నప్పుడు ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీలో దీంట్లో నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో నుంచి 60% ఆఫ్ ద మెడిసిన్స్లో ఇంగ్రీడియంట్ ఇది మీకు తెలుసా? అది కూడా బ్యాన్ చేయాలి కదా. అవును కదా, ఇది ఇల్లీగల్ అయినప్పుడు మెడిసిన్ ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి? హోమియోపతి కదా, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, దాంట్లో మెడిసిన్స్ కావాలి. మీకు స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్నాయి అంటే మళ్ళీ ఇదే వాడాలి. నేను ఆర్గానిక్గా తీసుకుంటే నీకేంటి ప్రాబ్లం? నాకు ఎంత తీసుకోవాలో నాకు తెలుసు, నాకు ఎంత అవసరమో నాకు తెలుసు, నేను తీసుకుంటా. మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? ఆ ప్రొసీజర్ మొత్తం చూపించి, అవును దీనివల్ల ప్రపంచానికి నష్టం ఉంది, ఇది పనికిరాదు అని ప్రూవ్ చేయండి. ఓకే డన్. అయితే లేదు లీగాలిటీ ఇల్లీగల్, సరే, వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్, ఐఎమ్ ఓకే, ఐ అవాయిడ్ మై సిచ్యుయేషన్స్, ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్, ఐఎమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై బిహేవియర్ అండ్ ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. లెట్స్ ఫేస్ ఇట్ లీగలీ. సో ఇప్పుడు మీ బిహేవియర్ కానీ, మీ మాటలు, మీరు ఉండే తీరు, ఇవన్నీ చూస్తుంటే ఐ మీన్ ఇవన్నీ కొంచెం మీకు ఏంటి, శివుడు అంటే బాగా ఇష్టమా, భక్తి ఎక్కువ? అది పర్సనల్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కనీసం దానికి సంబంధించిన ఏ ఆస్పెక్ట్ గురించి మాట్లాడినా జనాలకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? అది నా పర్సనల్ చాయిస్. నేను ఎవరిని ఇంపోజ్ చేయట్లేదు, ఇట్లాగే చేయాలి, ఇదే కరెక్ట్, ఇది చేయాలి, ఇది కరెక్ట్, ఇది తప్ప ఇంకో దారి లేదని ఏమన్నా ప్రవచనాలు చేస్తున్నానా, ఏమన్నా ఆశ్రమాలు పెడుతున్నా, ఏమైనా కబ్జాలు చేస్తున్నానా, ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నానా? నేను నా పీస్లో నేను ఉన్నాను కదా. ఇబ్బందిలా కాదు నేను అడిగేది. ఎలా అంటే ఇప్పుడు మీరు వేసుకున్న లాకెట్ లో కూడా నా చాయిస్, ఎవ్రీథింగ్ యువర్ చాయిస్, అంతా నా రీజన్స్, నా చాయిస్. మీరు మునిలాగానే ఉంటున్నారు సిటీలో. అరే తమ్నైల్స్ చూడండి, బెగ్గర్ హైటెక్ బెగ్గర్. మీకేంటి మునిలాగా? మీకు రాంగ్ గా కనిపిస్తున్నాను నేను? అంటే ఇప్పుడు మీ థాట్స్ కానీ, మీ లాంగ్వేజ్, మీ చెప్పే ఇంటెలెక్చువల్ థాట్స్ అండ్ లా గురించి చెప్పే విషయాలు, నాకు తెలిసిన విషయాల గురించి మాట్లాడడం, నాకు తెలిసిన విషయాల గురించే మాట్లాడతా, నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడను. నేను మాట్లాడే ప్రతి మాట నా నోట్లో నుంచి వస్తుంది. నోట్లో నుంచి రావడానికి ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ నేను కదా మాట్లాడుతున్నా. నాకు ఐడియా ఉంది, నాకు ఇంకా చిప్పు దెబ్బల, నా రైట్స్ నాకు తెలుసు. నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడను. సో బేసిక్గా ఇది మేబీ మీరు ఎంతమందికి చెప్పారు తెలీదు, నాకు తెలుసుకోవాలని. మామూలుగా మీకు ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ ఏంటి? ఎక్కువగా మీరు ఏది అవ్వాలి? డైరెక్టరా, లేకపోతే సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే యాక్టర్ అవ్వాలనుకున్నారా, ఏంటి? మీకు విషయం తెలుసా, 2 రోజుల క్రితం ఇక్కడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దుర్గం చెరువు న్యాచురల్ డిజైన్, నేచర్ ఎంత డిజైన్ చేసింది, ఎన్ని వందల ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్, ఏ టైం పీరియడ్లో ఎలా ఉండింది, ఏ గవర్నమెంట్ టైంలో ఎలా ఉండింది, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఆ సంవత్సరంలో డైలీ రిపోర్ట్ వస్తుంది కదా, వెదర్ రిపోర్ట్ వస్తుంది కదా, అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి,
అప్పుడు ఎన్ని డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్, వాటర్లో ఉన్నవి, వాటర్ పైన ఉన్నవి, మీకు కనిపించేవి, మీకు కనిపించినవి, పైన ఎగిరేవి, ఎన్ని రకాల స్పీషీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటి, దీని డెవలప్మెంట్ అందామా? నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నేను జస్ట్ మాటలు మాట్లాడటానికి ఫేమస్ అయిపోయి పాపులారిటీ తెచ్చుకొని ఏదో ఒక సినిమాలో యాక్టింగ్ చేయడానికి రాలా. మేబీ నాకు అంతకంటే కొంచెం బెటర్ రిసోర్సెస్ ఉన్నాయేమో, నిజంగా అదే చేయాలి అనుకుంటే, యాక్టింగ్ చేయాలి అనుకుంటే నాకు ఇంకా బెటర్ రిసోర్సెస్, బెటర్ యాక్సెసిబిలిటీ ఆల్రెడీ ఉందేమో. అది నా ప్రయారిటీ కాదేమో ఇప్పుడు నేచర్ ఏమో, నా పర్సనల్ లైఫ్ ఏమో, స్పిరిచువల్ జర్నీ ఏమో. నేచర్, స్పిరిచువాలిటీ అండ్ యూనివర్స్, రైట్? నేను not trying to save everything. I'm neither the creator nor the protector. No, I'm neither the creator nor the protector nor the conservator. I am just nobody who is trying to contribute whatever is possible in my circumstances. నా పరిధిలో ఉన్నది నేనేం చేయగలుగుతాను. దేశం నాకేమి ఇచ్చింది చాలా ఈజీ. క్వశ్చన్ చేయడం, కంప్లైంట్ చేయడం. నేనేమి ఇవ్వగలిగాను? ఇదేం ఫస్ట్ టైం కాదు లైఫ్లో. నా గురించి తెలిసిన వాళ్ళు, నేను చేసిన కాంట్రిబ్యూషన్స్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. మీకు లైవ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కొంచెం 2-3 ఉన్నారు పక్కన. తను నెల్లూరు నుంచి నన్ను చూడటానికి వచ్చాడు. నన్ను అడగండి, లాక్డౌన్లో నేను నెల్లూరులో ఎక్కడున్నాను, ఏం చేశాను చెప్తాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతను ఎంత కంఫర్టబుల్ నాకు తెలియదు మాట్లాడటానికి. ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నాడు, ఏమేం చేస్తున్నాను, అసలు కొంచెం లైట్గా ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇలాని నా విట్నెస్లు తీసుకొచ్చాను, చూడండి నేను ఏం చేశాను, క్రెడిట్ తీసుకోవడానికి నాకేం క్రెడిట్ వద్దు, నా పేరు కూడా వద్దు, నాకు అసలు ఐడెంటిటీయే వద్దు అంటున్నా. ద్విజ, దానికి గారు వద్దు, వాడు వీడు వద్దు, బెగ్గరు వద్దు, నాకు ఏమి వద్దు. ద్విజ నా పిచ్చి, నా వెర్రి, నా భ్రమ, నాకు వర్కౌట్ అవుతుంది. బాగుంది కదా, వదిలేదు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు 6 months అవుతుంది అన్నారు కదా ఇక్కడికి వచ్చి. అంతకుముందు ఎక్కడ ఉన్నారు? అంతకుముందు 2015లో నెక్లెస్ రోడ్లో 1.5-2 years అక్కడ ఉన్నారు. అది వేరే ప్రాక్టీస్, అది వేరే రీసెర్చ్, అది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. సేమ్ ఇట్లాంటి సిచువేషన్ ఒక పర్టికులర్ ఏరియాలో టెంట్ మీరు వేసుకొని ఓన్ షెల్టర్ వేసుకొని. అప్పుడు ఇంత పెద్ద టెంట్ ఇంటూ అన్ని ఉండేవి కాదు. అప్పుడు పరిస్థితుల్లో నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఎలా కుదిరిందో అలా ఉన్నారు. అప్పుడు వర్కౌట్ అయింది అక్కడ వరకు. అంతకుముందు అంటే ఇప్పుడు ఏ టైం లైన్లో ఏ టైం మీరు కరెక్ట్గా చెప్తే, మీరు ఇప్పుడు మీ ఇంటరాగేషన్లో నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకపోతే నాకు ఉరి శిక్ష చేస్తారేమో. అందుకని మీరు కరెక్ట్గా చెప్పాలి, క్వశ్చన్ ప్రిసైజ్గా ఉండాలి, మీరు ప్రిసైజ్గా అడగండి. ప్రిసైజ్గా డే టు టైం అడిగితే 2015 ముందు 15 ముందు అంటే ఏంటి, 14, 13, 12 కరెక్ట్గా అడిగితే చెప్తాను. అయితే ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి, నేను నాకేదో వర్కౌట్ అయింది, నాకు కంప్లైంట్స్ లేవంటున్నా, ఏదో జరిగింది. అంటే కొంతమందికి ఒక మేబీ నాది కూడా ఒక బాధ అవ్వచ్చేమో, ఒక పర్టికులర్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇలా అందరికి దూరంగా ఉన్నారనే కన్సర్న్ అయి ఉండొచ్చేమో. సో అందుకే అడుగుతున్నానేమో. అచ్చా బాబాయ్, అంత కన్సర్న్, అంత ప్రేమ తట్టుకోలేకపోతున్నానండి. నేను ఇప్పుడు ఎవరి హెల్ప్ కోసం చూడట్లా, ఎవరి సింపతి కోసం చూడట్లా, ఎవరి సపోర్ట్ కోసం చూడట్లా. నేను నా పరిధిలో నేను ఏం చేయగలుగుతానని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు సుఖంగా ఉంది, నాకు వర్కౌట్ అవుతుంది అంటున్నా. ఇంతకంటే నేను ఏం క్లారిటీ ఇవ్వాలి, ఇంతకంటే నేను ఏం చెప్తే వర్కౌట్ అవుతుందో మీరు చెప్పేస్తే నేను చెప్పేస్తా. అదే మొద్దులే కానీ సింపతి అన్నారు కదా, మామూలుగా మీరు షోస్ కానీ మూవీస్ ఇవన్నీ చూస్తుంటారా? నేను బేసికలీ కొంచెం అవుట్డేటెడ్ పర్సన్ అండి. టీవీ, పేపరు, సినిమా, అంటే ఏవైతే సోర్సెస్ ఉన్నాయో రిసోర్సెస్, సోషల్ మీడియా కొంచెం దూరం. అప్పుడప్పుడు దొరికినప్పుడు మూడు ఉన్నప్పుడు టైం పాస్ చేస్తుంటా. సోషల్ మీడియాలో కాకుండా ఆ టైం పాస్ చేసే మిగతా టైంలో రీసెర్చ్ చేస్తా, వెరిఫై చేస్తా. వాట్సాప్ ఫార్వర్డ్స్ అవి కూడా వెరిఫై చేస్తా, చెక్ చేస్తా, కానీ దాన్ని నమ్మను. సోర్స్ కోడ్ దాకా వెళ్ళి రెఫరెన్స్ తీసుకొని అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టాలీ చేసి జర్నీలో ఈ ఇవాల్యూషన్ ఏదైతే మీరు అంటున్నారు, ఇది డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ ఈ రాయదుర్గం గురించి మీరు చాలా రీసెర్చ్ చేశారు అనుకుందాం. ఈ పర్టికులర్ జర్నీలో ఓన్లీ మనకు కనిపించే ఈ ఫిజికల్ నేచర్వే కాకుండా ఈవెన్ మనుషుల మైండ్ సెట్ కూడా ఎలా ఇవాల్యూట్ అయిందని మీకు అనిపించింది మీ అబ్జర్వేషన్లో? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటానికి నాకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మీ పర్సెప్షన్ ఒక నిమిషం, ఎంత వ్యాలిడిటీ ఉంటుంది, ఎంత అప్రూవల్ ఉంటుంది, ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది నా మాటలకి. నేను మాట్లాడే ప్రతి మాటకి ఐఎమ్ అకౌంటబుల్. ఎనీబడి, నేను ఛాలెంజ్ ఏమి విసరట్లా. నేనేమి అలా రకంగా అనుకున్నా, అలాగనుకున్నా, ప్రూవ్ మై వర్డ్స్ ఆర్ రాంగ్, ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఫేక్ విత్ ఎ డేటా. లెట్
your data support your talks. I have mine. ఓకే ఫస్ట్ ఫైనల్గా కొంతమంది గురించి మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతకుముందు గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు గవర్నమెంట్ చూసారు, మీకు కంపారేటివ్లీ ఏది బాగా అనిపించింది? పొయ్యిలో నిప్పు, పొయ్యి పైన అదే అంటారు కదా, ఇప్పుడు పెనం లాగా ఉందన్నమాట. పైన వేడి ఉంటుందన్నమాట, కింద కూడా కొంచెం ఉంటుందన్నమాట, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. సో అంటే ఇప్పుడు మేము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమోనండి, రెండు వేడే, కొంచెం అది తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పారు, అంతే కదా? నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, కరెక్ట్ సామెత గుర్తు రావట్లేదు, నాకెందుకు అలా అనిపించింది అనమాట. అదే అర్థమవుతుంది. కొంచెం అనిపించింది, ఒకసారి కింద నుంచి ఒకసారి పైన నుంచి అనిపించింది. నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. నా ఫీలింగ్, నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అనమాట. ఏపీ పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు? అది కొంచెం లోపల దూకినట్టుంది అనమాట. నిప్పుల లోపల స్నానం చేస్తుంది. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంలో పుట్టినందుకు, ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంలో పుట్టినందుకు, కనెక్షన్స్ ఉన్నందుకు, ఎంతో కొంత అసోసియేషన్స్ ఏదో ఈక్వేషన్లో ఏదో స్కేల్లో ఉన్నందుకు సంతోషించాలా, గర్వపడాలా, సిగ్గుపడాలా, నాకు అర్థం కావట్లేదు. మీకైనా అర్థమైతే మీరు చెప్పండి. అక్కడ పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఇక్కడ ఎక్కడైనా మనిషి థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగా, అప్పుడున్న పరిస్థితుల్లో అలాగా, అట్లాంటి పర్సన్ కాదేమో. ఆయన కొత్తగా చూడాల్సింది లేదేమో. అంటే అకార్డింగ్ టు దానికి ఆయన కెరియర్ కానీ, ఎట్లాంటి ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ, ఆయన సమాజానికి నిజంగా ఏదైనా చేద్దాం అనుకున్నాడేమో, చేస్తున్నాడేమో, ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడేమో కనిపిస్తున్నాయి కదా. అవన్నీ వదిలేసి ఆయన పర్సనల్ లైఫ్, ఆయన లుక్స్, ఆయన యాక్టింగ్ నచ్చిన వాళ్ళు, ఆయన మాటలు నచ్చిన వాళ్ళు, ఆయన బాడీ లాంగ్వేజ్ నచ్చిన వాళ్ళు బాడీ షేమింగ్ చేయడానికి అది పాలిటిక్స్ కాదేమో. నాకు తెలిసిన పాలిటిక్స్ చాణక్య నీతి, దాంట్లో ఇవన్నీ ఉండవు. నువ్వు వచ్చా, నాకు అర్థం కావట్లేదు. నాకు పాలిటిక్స్ బేసికలీ అర్థం కావండి. నేను పొలిటీషియన్ని కాదు, నాకు పొలిటికల్ అనలిస్ట్ని కాదు, గట్టిగా మారితే ఓటర్ని కూడా కాదు, నాకు రైటే లేదు. నెక్స్ట్ ఇక ఫిలిం దగ్గరకు వస్తే, ఫిలింలో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో కావచ్చు, లేకపోతే ఓల్డ్ నుంచి కావచ్చు, మీ ఫేవరెట్ యాక్టర్, హీరో అండ్ హీరోయిన్ ఎవరు? యాక్టర్ అంటున్నారు, హీరో అంటున్నారు. హీరో హీరోయిన్ ఎవరో చెప్పండి. మంచి యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు మీ ఫేవరెట్? అప్పుడు యాక్టర్ వేరు, హీరో వేరా? ఓకే సరే. ఎస్వి రంగారావు గారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ యాక్టర్స్ కాదా అంటే నాకు మైండ్లో వచ్చింది చెప్తున్నా. ఏ స్కేల్లో నాకు తెలియదు, కానీ నాకు మైండ్కి వచ్చిన కేఎల్ నారాయణ గారు అని ప్రొడ్యూసర్, పాత యాక్టర్ పేరు పిఎల్ నారాయణ అని ఒక యాక్టర్ ఉండేవాళ్ళు. పుష్పక్ విమానం అన్న సినిమాలో చిన్న రోల్ చేస్తారు. ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఎంత సక్సెస్ఫుల్ యాక్టర్, ఎంత పెద్ద యాక్టర్ నాకు అనవసరం, నేను పర్ఫార్మెన్స్ని చూస్తాను. లెట్స్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్ దెన్ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్, దానవీర సూరకర్ణ అనే సినిమాలో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏఎన్ఆర్ గారు ఆ డైలాగ్ చెప్పలేరా అన్నది కాదు క్వశ్చన్. ఏఎన్ఆర్ గారు దేవదాసులో చేసిన పర్ఫార్మెన్స్. ఇట్లాగా నేను ఎప్పటి నుంచో, ఫర్ ఎగ్జాంపుల్ మాయాబజార్, దాంట్లో ఇద్దరు ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ వరల్డ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఈ మాటలు పక్కన పెడితే, ఐ థింక్ ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా, మల్టీవర్స్ సినిమా నేను చూసి నాకు తెలిసినంత వరకు మాయాబజార్. మల్టీవర్స్ లిటరల్లీ, గట్టిగా మాడితే మల్టీవర్స్ లిటరల్లీ. అది అప్పట్లో సీజీలు, ఎఫెక్ట్లు, రకరకాల సోకాల్డ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, టూల్స్ లేవు అప్పుడు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేయాల. స్టిప్యులేటెడ్ బడ్జెట్లో వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. కావాలని కూర్చొని అందరూ ఒక ఫ్లాప్ సినిమా చేద్దామని చెప్పి ప్లాన్ చేయరు. అందరం కలిసి అయితే ఇదిలే హిట్ అని చెప్పి ఎవరు చేయరు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాకపోతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం చెప్తున్నాం సమాజానికి, ఏం బయటికి తీసుకెళ్తున్నాం, ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం, కొన్ని వాల్యూస్ ఉండేవి. అలాగని చెప్పి ఇప్పుడు ఎవరికి లేవా అని అంటలా. ఎవరి వాల్యూస్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళ వాల్యూస్ కొంచెం అవసరాలు, వాళ్ళ వాల్యూస్ కొంచెం ఇటువైపు అటువైపు కంఫర్ట్స్లోకి వెళ్తే ఎవరి డైనమిక్స్లో వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి కదా, ఇబ్బంది లేదు దాంతో. కాకపోతే అప్పుడున్న స్టాండర్డ్స్ కానీ ఇప్పుడు నాకు కనపడట్లేదు అంటున్నా. సొల్యూషన్స్ గురించి మాట్లాడుతాను, కంప్లైంట్ చేయట్లా.
అలాగని చెప్పి ఇప్పుడు అన్ని సినిమాలు అలాగ ఉండాలని కాదు. నేను కాంటెంపరీ సినిమాలు కూడా చూస్తాను. నేను రీసెంట్లీ ఏఎంబి మాల్లో యానిమల్ సినిమా చూసాను. ఏఎంబి మాల్లో అంటే నాకు నా దగ్గర సింగిల్ రూపీ ఉండదని, అందులో టికెట్ పెట్టుకోవాలంటే వర్క్ చేసే వాళ్ళకి అబ్బా టికెట్ ప్రైస్ అక్కడ ఏం వెళ్తారు లోకల్లో ఉన్న ఒక మూవీకి అంతేలేండి చిన్న చూపు ఎలా అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఉంటే ఇప్పుడు నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తాను, ఇక్కడ నుంచి వస్తాను, ఆ ట్రావెలింగ్ చార్జెస్ ఇవన్నీ పెట్టుకొని అబ్బా ఇప్పుడు ఏఎంబి మాల్కి వెళ్ళి టికెట్ అవసరమా అంత కాస్ట్, సో ఇక్కడ బేసిక్ ఒక దగ్గర చూస్తే సరిపోద్ది కదా అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడాలో అడుగుతున్నా, చిన్న చూపు గురించి అడగట్లా. ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడాలో చెప్పాలి. ఇప్పుడు మాట్లాడు. ఓకే, మధ్యలో మీరు ఎంత టైం ఇస్తారో కూడా చెప్పేస్తే నేను ప్రిపేర్. ఎంత టైం మీదే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగే వరకు. నేను ఏఎంబి మాల్కి వెళ్ళి సినిమా చూశాను యానిమల్ అని చెప్పడం కాదు. యానిమల్ అనే సినిమా ఒక డైనమిక్స్లో చేస్తారు, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు. దాంట్లో సౌండ్ అంటే ఇప్పుడు సినిమా అనేది జస్ట్ మీకు కనిపించేదే కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చేసే కొన్ని ఉంటాయి. ఆడియన్స్, ఆ వేళ్ళు, ఆ గోలలు, ఆ అరుపులు, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సినిమానే. మీ ఎక్స్ప్రెషన్కి అక్కడి నుంచి ఒక రియాక్షన్ వస్తుంది, అక్కడి నుంచి ఒక రియాక్షన్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక రియాక్షన్ వస్తుంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సినిమా ఎక్స్పీరియన్సే. ఆ క్రియేటర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని తయారు చేస్తుంటాడు. సో అది ఒక 8K స్టాండర్డ్లో వాళ్ళు డిజైన్ చేసుకొని క్వాలిటీలో వాళ్ళ డైనమిక్స్కి వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రోడక్ట్ని ఏదైతే ఉందో కనీసం ఆ క్వాలిటీలో నువ్వు చూసి అప్పుడు కదా చెప్పాలి బాగుంది, బాగలేదు, నచ్చింది, నచ్చలేదు, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు. కనీసం నువ్వు టికెట్ కూడా చించకుండా ఎక్కడ దొరికితే అక్కడ కకృతిగా 144 రెజల్యూషన్లో ఫోన్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు చూసేసి నీకు నచ్చని సీన్లు నువ్వు చూసేసి ఇదే అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయి నీకు ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడడానికి ఇంటర్ అవుతుంది. నువ్వు కనీసం ఆ క్వాలిటీలో చూడు, సినిమా చూసి మాట్లాడు. అక్కడ దాకా ఆ జర్నీ ఒక ప్రాజెక్ట్లో గురించి మాట్లాడాలి, ఒక సిల్లీ కమెంట్ పాస్ చేయాలి అంటే అంత ఈజీయా? అంత జర్నీ ఉంటుంది. కొన్ని వందలు వేల జీవితాలు డిపెండ్ అవుతాయి ఒక ప్రాజెక్ట్ పైన. అలాగని చెప్పి వాళ్ళేం ఫేవర్ చేయట్లా, మీరు వెళ్ళి వాళ్ళేం దానం చేయమని చెప్పి వాళ్ళేం అడుక్కోవట్లా. వాళ్ళకి తోచింది, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు. నువ్వు కనీసం ఆ క్వాలిటీలో చూసి కదా చెప్పాలి. ఆ జడ్జిమెంటో ఏదో నీకు నచ్చితే నచ్చిందని చెప్పి, అంటే అసలు చెప్పమని కూడా ఎవరు చెప్పట్లేదే. వాళ్ళేమి అరే 10 మందికి చెప్తే ఎవరు బతికినాడట్లేదే, రా 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 చూడమని చూడట్లేదే. మీకు దాంట్లో మీకు నచ్చని విషయాలను మట్టుకు మన ఇంటి దాకా తీసుకెళ్ళిపోయి జీవితాల్లాగా తీసుకెళ్ళి టీవీ డిబేట్ లాగా తీసుకెళ్ళి లైఫ్లో యాక్సెప్ట్ చేసుకుంటారు, ఇంక్లూడింగ్ వర్డ్స్. అదేదో సినిమాలో అన్నాడు అంటే అక్కడ వర్కౌట్ అయ్యింది, అక్కడ అవ్వాలి, అక్కడ సినిమాకి జస్టిఫికేషన్ ఉంది. నువ్వు రియల్ లైఫ్లో నువ్వు రేపు అక్కడ ఉన్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ పిలిచే పద్ధతిని నువ్వు లైఫ్ని ఈజీగా యాక్సెప్ట్ చేసుకున్నావు. నీకు మాయాబజార్ సినిమాలో నుంచి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? భారతీయుడు సినిమా థియేటర్లో సూపర్ హిట్, సమాజం ఎందుకు మారిపోలేదు? అపరిచితుడు సినిమా సూపర్ హిట్, బయట ఎందుకు మారిపోలేదు? శివాజీ అనే సినిమా సూపర్ హిట్, ఎందుకు నీకు సమాజం అంతా అలా అవ్వలేదు? నీకు ఒకటే ఎందుకు తీసుకున్నావు? మారిపోవాలి కదా. అక్కడ వర్కౌట్ అయినప్పుడు ఇక్కడ కూడా నీకు వర్కౌట్ అవ్వాలి కదా. అక్కడ కూడా రుద్రవేణ నువ్వు సినిమా చూసుంటావు కదా, ఎందుకు నువ్వు సమాజం మొత్తం నీకు అలా అయిపోలేదు? అక్కడ తాగడం బాగుందని చెప్పి కళ్ళు దుకాణం ఉంది అంటే నువ్వు అంతవరకే తీసుకున్నావు, దట్ ఈస్ యువర్ టేక్. డైరెక్ట్ గా లిటరల్ గా సినిమాలే బ్లేమ్ చేస్తున్నాయి, సినిమాలే రూల్ చేస్తున్నాయి అంటే నేను చెప్పిన రెఫరెన్స్ లో ఆ స్కేల్లో ఎంత మారిందో నాకు చూపించండి బయట సొల్యూషన్స్. సినిమా సూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్, ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్. బయటకు వచ్చి నువ్వు ఆటో వాడితోటి నువ్వు దారం ఆడతావు చూడు, పైన టికెట్ కౌంటర్ లో ఎందుకు రా నువ్వు ఆడలేదు? జిఎస్టీ నువ్వు ఎందుకు రా నువ్వు కట్టాలి? బయట ఎందుకు రా నువ్వు అక్కడ కదా నువ్వు అడగాలి? ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఎందుకు రా రూపాయలు డిస్కౌంట్ అడగలేదు? రోడ్డు పైన స్ట్రీట్ వెంటర్ దగ్గర, టమాటా దగ్గర, ఉల్లిపాయల దగ్గర రోడ్డు పైన అన్ని అమ్ముతారు కదా, వాటిపైన నీ ప్రతాపం. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? అంటే మీ నెక్స్ట్ ప్లాన్స్, మీ రీసెర్చ్ ఏదైతే అంటున్నారు అంటే స్టెప్ వేయాలి అంటే ఇక్కడి నుంచి లేవాలి, పొద్దున్న నుంచి లేచి అక్కడ స్టెప్ వేసి అంత టైం ఇవ్వలేదు. ఈ ఏరియాలో కొద్ది రోజులు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యారా? మళ్ళీ ఏమన్నా మారి దాని తర్వాత దాన్ని బట్టి ఏమన్నా రీసెర్చ్ ప్లాన్ చేస్తున్నారా? అంటే నేను అంత గొప్ప ప్లానర్ కాదండి, నేను అసలు ప్లాన్ చేయను అనమాట. అలా ఫాలో ద ఫ్లో అనమాట, అలా అనమాట. ఓకే. సో ఫైనల్ గా మీ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. భాస్కర్ మీ గురించి అడిగే కంటే ముందు జస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా కొన్ని క్వశ్చన్స్ ఇందాకే అడిగారు కదా, అట్లే నేను కొంచెం పనికొచ్చేవి, కొంచెం కనీసం ఎంటర్టైన్మెంట్, కనీసం ట్రోలింగ్ మెటీరియల్ అయినా ఇవ్వండి మేడం. ట్రోలింగ్ అదంతా కాదు, మనకి మ్యాటర్ ఏంటంటే ఒక మనిషి ఎందుకు ఇలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి పాయింట్ నేను కాదు, నాకు వర్కౌట్ అవుతుంది
అక్కడ వరకు ఆపేద్దాం. అంతే. బాగుంది కదా, అంతే. ఏం పర్లేదు ఏం పర్లేదు బాగుంది. ఓకే, ఇందాక ఒకరు అడిగారు ఈ హీరో ఎవరి ఇష్టం, ఈ హీరో గురించి 1 word చెప్పమన్నారు. పర్టికులర్ నేను ఈ విజ అనే వ్యక్తి గురించి ఒక 1 word చెప్పండి. గెటింగ్ దేర్. మీ మాటల వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతే యువర్ అయినా నాకు ప్రాబ్లం లేదంటున్నా, నాకు వర్కౌట్ అవుతుంది అంటున్నా. నీకు ప్రాబ్లం అయినా కూడా నాకు ప్రాబ్లం లేదంటున్నా. ఓకే. ఆ లీగాలిటీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను ఫేస్ చేస్తానంటున్నా. నాకు పాస్ట్ లైఫ్ తోటి నాకు రిగ్రెట్ లేదంటున్నా. ఓకే. నాకు ఏదైతే వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవుతుంది, నేను ఫేస్ చేయడానికి రెడీ అంటున్నా. ఇంకొక చిన్నది మర్చిపోయాను యాక్చువల్లీ. చెప్పండి. ఎవరైనా బై ఛాన్స్ అందరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఏదైనా నీకు ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్న, స్టోరీ రాసుకున్నా, మీరు వచ్చి యాక్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ చేస్తారా, హెల్ప్ చేస్తారా అంటే చేస్తారా? ఇప్పుడు నా ఫోకస్ అది కాదంటున్నా. మీరు అయి ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ హెల్ప్ కోసము అలా చేసి చారిటీ ఆర్గనైజేషన్ అయ్యానేమో, ఆల్రెడీ చేశానేమో. ఓకే. ఒకసారి నాతోటి పనిచేసిన వాళ్ళు, కొంతమంది నా గురించి తెలిసిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో. అంతే అంటారా? మేబీ అంత పిచ్చోడిని కాదేమో, నిజంగా కొరకనేమో, నిజంగా తిట్టనేమో, నిజంగా నాకు నిజంగా అడుక్కోనేమో ఏమో. ఓకే. సో ఇది అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇప్పుడు సతీష్ ని అడిగాము, సతీష్ కాదు విజయాని మనం అడిగాము. తన పర్సెప్షన్స్ ఏంటి, తన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మనం చాలా రేర్ గా చూస్తాం ఇటువంటి వ్యక్తులని. అంటే చాలా మంది ఒక పిచ్చోడు, ఒక వెర్రోడు అనే ముద్ర వేస్తారు, కానీ దాని వెనుక కారణాలు కావచ్చు, దాని వెనుక వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేవి కొన్నిసార్లు వచ్చి మాట్లాడితేనే మనకు అర్థమవుతాయని కూడా ఇప్పుడు మనకు తెలిసింది. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.